హలో అండి, ఈరోజు మంచి సీజనల్ కర్రీ అయితే చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏవైనా ఆ టైంలో తింటే చాలా హెల్త్కి మంచిదని అంటూ ఉంటారు కదండి. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ఈ కర్రీ అయితే అస్సలు చేదు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆ కాకరకాయలు, వీటిని బోడ కాకరకాయలని కూడా అంటారు. ఇప్పుడు మార్కెట్లో కానీ లేదా మనకి పొలాల్లో తీగలు కానీ ఉంటాయి కదండి, చాలా విరివిగా దొరుకుతాయి. ఇప్పుడైతే మీకు దొరికితే తెచ్చి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని శుభ్రం చేసుకోవడానికి ఉప్పు పసుపు వేసి కొన్ని వాటర్ పోసి ఇలా బాగా రబ్ చేసుకోండి. రబ్ చేసుకుంటే వాటిపైన ఉన్న నూగు అలాంటిదంతా పోతుందన్నమాట, నీట్గా క్లీన్ అవుతాయి. ఇలా ఒక 2 నిమిషాలు రబ్ చేయండి. ఆ తర్వాత ట్యాప్ వాటర్ కింద పెట్టి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయండి. అప్పుడు నీట్గా చక్కగా క్లీన్ అయిపోతాయి. శుభ్రం చేసిన వాటిని 2 వైపులా తొడుములు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలో ముదిరిన గింజలు అయితే ఇష్టం లేకపోతే తీసేయచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు, బాగుంటుంది కర్రీలో ఉన్నా కానీ. నేనైతే ఉంచేసాను. ప్యాన్ హీట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది ఉండదు. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీనిలోనే కట్ చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలను వేసేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు వెంటనే వేసేసుకోండి, ఎందుకంటే కాకరకాయ వేగేసరికి ఉల్లిపాయ కూడా వేగిపోతుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోండి. సారీ అండి, పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేపుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి. మీరు పచ్చి కొబ్బరి పొడినైనా యాడ్ చేసుకోవచ్చు, మిక్సీ చేసుకొని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకునేటట్టయితే దీన్ని ఒకసారి అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి. కొబ్బరి కూడా ఫ్లేవర్ అంతా పడుతుంది. దీనిలోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసి మగ్గిచ్చేయండి. అప్పుడు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించామంటే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. అన్నట్టు ఈ కాకరకాయలని మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. చూసారు కదా, టేస్టీ కాకరకాయ ఫ్రైని ఈ విధంగా చేసి ఎంజాయ్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న మంచి రెసిపీస్ అయితే చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.